రైట్, వెల్కమ్ టు CEO Desk. ఇవాల్టి మన CEO Desk అంశం మూత్రం తాగిస్తావా బిడ్డ. కోమటిరెడ్డి టార్గెట్గా కదం తొక్కుతున్న బీసీలు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. ప్రజాస్వామ్యమే కన్నీళ్లు పెట్టుకునే సంఘటన ఇది. కులం పేరుతో బడుగు బలహీన వర్గాలను దారుణంగా హింసించిన అహంకారం ఇది. బడుగు బలహీన వర్గాలపై ఓ అగ్రకులం దాడి ఇది. ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రి మనుషులు ఓ బీసీ బిడ్డకు మూత్రం తాగించారన్న వార్త తెలంగాణ వ్యాప్తంగా దావనంలా వ్యాపించింది. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మాటకు ముందు మాటకు వెనక మాది బీసీ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారులో ఎలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణం. ఆ పార్టీలోని బీసీ నాయకులకు కూడా ఇది మింగుడు పడని విషయం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన బీసీ మహిళ మామిడి నాగలక్ష్మి సర్పంచ్గా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. అయితే జనరల్కు కేటాయించిన సీట్లో నువ్వెలా నామినేషన్ వేస్తావంటూ రెడ్డి సామాజిక వర్గం ప్రశ్నించింది. జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ రెడ్ల దృష్టిలో జనరల్ అంటే కేవలం రెడ్డి నాయకులే నామినేషన్ వేయాలనుకున్నారో ఏమో మరి. ఈ క్రమంలో నాగలక్ష్మి భర్త మామిడి యాదగిరి యాదవ్ను సందీప్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతటితోనే ఆగని సందీప్ రెడ్డి యాదగిరి యాదవ్ను చిత్రహింసలకు గురి చేశాడంట. ఆయనను కారులో తిప్పుతూ దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి నగ్నంగా ఉంచి చిత్రహింసలకు గురి చేశాడు. మద్యంలో మూత్రం పోసి తాగించాడని బాధితుడే మీడియా ముందుకొచ్చి గోడు వెళ్ళబోసుకున్నాడు. అయితే ఇక్కడ మరో సంచలన విషయం ఏమంటే, యాదగిరి యాదవ్ను చిత్రహింసలకు గురి చేసిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు. అంటే ఇదంతా కోమటిరెడ్డి డైరెక్షన్లోనే నడిచిందని బాధితులు చెప్పే మాట. ఈ ఘటనపై బడుగు బలహీన వర్గాలు పక్కుమంటున్నాయి. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నిస్తున్నాయి. సాక్షాత్తు ఒక మంత్రి ఇలా ప్రవర్తిస్తే మేమెవరికి చెప్పుకోవాలని బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే జనరల్ కేటగిరీ స్థానాల్లో బీసీ బిడ్డలు పోటీ చేయొద్దా? రెడ్డిలకు దొరలకు ఎదురుగా నిలబడితే సహించరా? అలా అని ఏ రాజ్యాంగంలో రాస్తుంది? బీసీ బిడ్డలు సెకండ్ గ్రేడ్ జనాలని ఏ చట్టబద్ధత చెబుతుందా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు దక్కే గౌరవం ఇదేనా? ఇందుకేనా మనం స్వరాష్ట్రాన్ని సాధించుకుంది? ఇందుకేనా మనం ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది? ఈ ఇష్యూపై ఇంత రగడ జరుగుతున్న మంత్రి కోమటిరెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం మాత్రం దారుణం. ఇకనైనా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. జరిగింది ఏంటో ప్రజలకు వివరించాలి. లేదంటే ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకే ఒక మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. బీసీల తిరుగుబాటుకు కారణమవుతుంది. ఇలాంటి ఘటన వల్లే ఉద్యమాలు ఊపిరిపోసుకుంటాయనే విషయాన్ని మర్చిపోదు. ఇప్పటికే రిజర్వేషన్లు అందడం లేదని బీసీలు రగిలిపోతున్నారు. పార్టీలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీ బిడ్డను అత్యంత హేయంగా అవమానించడం కలకలం సృష్టిస్తోంది. ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నాయి. మంత్రి కోమటిరెడ్డిపై పెద్ద పోరాటానికే సిద్ధమవుతున్నాయి బీసీ వర్గాలు. ఇప్పటికే ఎంతోమంది బీసీ లీడర్లు ఎల్లమ్మగూడెం గ్రామాన్ని సందర్శించారు. బాధితుడు యాదగిరి యాదవ్ను కలిసి ధైర్యం చెప్పి మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా మంత్రి నోరు తెరిస్తే వివాదం సద్దుమణుగుతుంది. లేదంటే ఇది మరో వివాదానికి, మరో ఉద్యమానికి దారితీసి కోమటిరెడ్డితో పాటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయ్యా అగ్రకుల నాయకులారా, బీసీలు కూడా మనుషులే అని గుర్తించండి. సమసమాజం అనే మాటకు గౌరవం ఇవ్వండి. లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు. ఇది ఇవాళ CEO Desk. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 News.